ఈ రోజు మేము బయటకెళ్తున్నాము. అసలు ఎక్కడికెళ్తున్నాం, ఎందుకెళ్తున్నాం అనేది తర్వాత చెప్తాను. ఇంకా ఎండలైతే అదిరిపోతున్నాయి గదా! సో, ఎండలకైతే ఫేస్ అయితే ఫుల్లు ట్యాన్ అయిపోయింది నాకు. అసలు ఈ మధ్య అయితే నా గురించి నేను పట్టించుకోవడమే మానేసాను. సో, ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్‌లో ఉన్న చల్ల టమాటా తీసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఫ్రిడ్జ్‌లో అయితే కూల్‌గా భలే ఉంటుంది. అండ్ ఒక చిన్న ప్లేట్‌లో షుగర్ తీసుకున్నాను అనమాట. సో, ఆడ కట్ చేసిన టమాటాని షుగర్‌లో డిప్ చేసి ఫేస్‌కి మంచిగా అప్లై చేసుకోవాలి. నిమ్మరసం గనుక ఉంటే షుగర్‌లో కొంచెం నిమ్మరసం పిండుకొని ఆ టమాటా అందులో డిప్ చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకుంటే ఇంకా రిజల్ట్ చాలా బాగుంటది. వెంటనే తలతల మెరిసిపోం గానీ ఫేస్ అయితే ట్యాన్ చాలా వరకు పోతుంది. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ మీరే చూస్తున్నారు కదా. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నాగర్ కర్నూలుకి వెళ్తున్నాం అనమాట. చిన్న బట్టల షాపింగ్ అయితే ఉండే. మేము బయలుదేరేటప్పుడు ఫుల్ ఎండ ఉండే అనమాట. సో పిల్లల్ని అయితే తీసుకెళ్లలేదు. నేను రేణుక మా ఆయన అయితే కలిసి వెళ్తున్నాము. ఇంకా ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి కదా. ఎండకు మేమైతే అసలు తట్టుకోలేకపోయినాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ అయితే చల్లగా చెరుకు రసం అయితే తాగుతున్నాం అనమాట. అయితే చెరుకు రసం అమ్మేది ఒక పెద్ద ఆయన అనమాట. చాలా ఏజ్ ఉంది. పాపం కాలుకి కూడా ఏదో దెబ్బ దాకి ఉంది. అంత ఏజ్ ఉండి కూడా అతను ఎవరిపైన డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్ గా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు చూడండి. నాకైతే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఇంకా చెరుకు రసం తాగేసి షాపింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం మేము. సో ఫస్ట్ అయితే మంగళి షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాం అనమాట. 2:00 కి మేము షాప్ లోకి వెళ్తే మళ్ళీ రిటర్న్ అయ్యి కిందికి వచ్చేసరికి 4:30 అయింది. అసలు మన ఆడాలకి షాపింగ్ చేస్తుంటే టైమే తెలియదు కదా. షాపింగ్ గోలలో పడి మేము అసలు టైం కూడా చూసుకోలేదు. ఇంకా పక్కనే 2-3 షాపుల్లో వేరే చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసుకుని ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట మేము.